కన్ఫ్యూజన్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, మనకు బలం పోగొట్టేస్తారు. ఇది జరుగుద్ది. సో నేనేమన్నానంటే ఏ గొడవలు అలా ఉండేవాడిని. వాటికంటే ముందు మనం ప్రాథమికంగా మనకి ఏం కావాలి? మనకు కావాల్సిన బేసిక్ ప్రాథమిక విద్య కావాలి, ప్రాథమిక వైద్యం కావాలి. ఇప్పటికీ నేను పాపం ఆదిలాబాద్ తాండాలో కానీ ఇక్కడ కానీ మనం చూస్తే మొన్న కూడా మన కురపాంలో కూడా 70 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక చిన్న బ్రిడ్జ్ కట్టడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్. ఆ పాడైపోయిన బోట్లే మళ్ళీ రిపేర్ చేసుకున్న బోట్లు వెళ్తుంటే మునిగిపోతూ ఉంటాయి బోట్లు. అలాగే ఆడపిల్లలకి, వయసు వచ్చిన ఆడపిల్లలకి మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మీకు తెలుసు ట్రాఫికింగ్ ఉంటుందని. ఎవడో ఎక్కడి నుంచి వస్తుంటే మనకేం తెలుసు? ఏమన్నా కొంచెం ఏమాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేని ఆడపిల్లలను వస్తే ఎవడెవడు ఎలా తీసుకెళ్ళి ఆ చిన్న ఒక ఎలాంటి మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, ఆ సమస్యలు. అలాగే నేను పబ్లిక్ పాలసీ ఎలా తయారవుద్దని మన వాళ్ళు చెప్తా ఉన్నాను. దీనికి హార్వర్డ్ నుంచి రావక్కర్లేదు, స్టాన్ఫోర్డ్లో చదువుకోకర్లా. నేను నా భార్య ఫుల్ టర్మ్ అనమాట. నాకు సెక్యూరిటీ అంతా కింద మనుషులు పెట్టుకున్నాను. డ్రైవర్ ఏ టైంలో డెలివరీ అవుద్దో తెలియదు. నా ఇంటి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది నాకు. సో ఏ టైంలో ఉంటుందో చెప్పి డ్రైవర్ ఉండమని చెప్పేవాడిని. నాకు ఎలాగ డ్రైవింగ్ వచ్చు. 5-6 మంది మనుషులు ఉన్నా, ఒక సెక్యూరిటీ ఎవరున్నా కరెక్ట్గా ఆ డెలివరీ టైంకి ఒక్కళ్ళు లేరు. నేనే డ్రైవ్ చేసుకొచ్చి నేనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. నాకు వెళ్ళే దారిలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సిటీలో ఉన్న 5 కిలోమీటర్ల హాస్పిటల్ సడన్గా చాలా నిస్సహాయత అనిపించింది. నాకే ఎవరు లేరేంటి అని ఒక భయం అనిపించింది. అలాంటిది ఒక మారుమూల ఎక్కడో 60-70 కిలోమీటర్లను ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీ, ఆ బాధ ఇంకెంత బాధపడతారు వీళ్ళు. డోలీ కట్టుకొని రావాలి వీళ్ళు ఎంత దూరం. మరి వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి నా భార్య ప్రసవానికి తీసుకెళ్తే నాకున్న ఆలోచన ఇది. అంటే బాధ అప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే తెలుసు అంతకుముందు. నాకేమైనా పబ్లిక్ పాలసీలో ఇలా రూపుదిద్దుకుంటుంది. సో మనకి కావాల్సింది ఏంటి? అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఏదో ప్రాథమిక వైద్య కేంద్రం దగ్గరగా ఉండాలి, లేదా డాక్టర్స్ లేరు, ఇంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒకరోజు డాక్టర్ని అక్కడ కూర్చోబెట్టాలి. లేదంటే ఒక 3 నెలల ముందే, నెల రోజుల ముందే గవర్నమెంట్ వారి ఖర్చులతోటి వాళ్ళకి సుఖప్రసవం అయ్యే వరకు ఉండాలి. ఈ పాలసీలు ఇలాగే పడతాయి. మిగతా అన్ని వాళ్ళు టెక్నికల్ అయ్యాయి. బేసిక్ మన పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని గుర్తించేది, దాన్ని తద్వారా ఎలా తీసుకెళ్ళాలి. ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనకి గిరిజన గ్రామాల్లో ఉంటే ప్రాథమిక వైద్యం ఎలా అందించాలి. ఈ మనసు చచ్చిపోయింది లీడర్స్కి. నాకు విసుగు కూడా ఏంటంటే, అందరిలాగా వచ్చి ఆ ప్రభుత్వం తిట్టి ఈ ప్రభుత్వం తిట్టి అంటే, ఇక్కడ ఫస్ట్ సమస్యలను గుర్తిద్దాం, మాట్లాడదాం. అలాగే